ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాల తప్పును ఎత్తి చూపిస్తుంటే తమపైనే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్ అజయ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఆకాష్ విద్యా సంస్థ జేఈ నీట్ పేరుతో అక్రమంగా ఇంటర్మీడియట్ కళాశాలను నిర్వహిస్తోందని తెలిసి అడ్డుకోవడంతో తమపై నిర్వాహకులు దుర్భాషలాడుతూ వారే తమపై కేసులు పెట్టారని తెలిపారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఇన్స్టిట్యూట్స్ పేర్లతో డబ్బులు వసూళ్లకి పాల్పడమే కాకుండా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆగ్రహించారు. విద్యాశాఖ అధికారులు సైతం కళాశాల యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ప్రైవేట్ విద్యా సంస్థలు తమ వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు కాలేజీలను సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒక ఒత్తిడికి గురై 3 నుంచి 8 గంటల వరకు సమ్మర్ వెకేషన్స్లో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ చెప్తున్నారు. 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసెస్ చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన విద్యార్థులకి గవర్నమెంట్ నుంచి క్లియర్గా ఆర్డర్స్ ఉన్నాగా కూడా వీళ్ళు క్లియర్గా ఆకాష్ అనే ఇన్స్టిట్యూషన్ తోటి మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ 2-3 కాలేజీల పేర్లతోటి ఆకాష్ ఇన్స్టిట్యూట్సే నడిపిస్తున్న ఈ కాలేజీలని ఆ రోజు గత వారం రోజులుగా వీళ్ళు ఒక ఎఫ్ఎస్బి అనే ఒక డిగ్రీ కాలేజీలో ఎవ్వరికి తెలియజేయకుండా ఉండడానికి, ఎవరికి అనుమానం రాకుండా దొంగ చాటున మాత్రమే ఈ విద్యా సంస్థలు అక్కడ క్లాసెస్ నిర్వహిస్తున్నాయి. ఈ అధిక ఒత్తిడిని మేము ప్రశ్నిస్తే మా యొక్క దళిత నాయకుడి పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళు దాడి చేస్తున్న వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేసి మేము ఏదైతే ప్రతి దాడి చేస్తున్నామో అది మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ మా మీద తప్పుడు కేసులు బనాయించారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇటువంటి అక్రమ కాలేజీలు నడుస్తున్న దాని మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. విద్యార్థి భవిష్యత్తుని కాపాడించిన మా ఆర్గనైజేషన్ మేము ప్రశ్నిస్తే విద్యార్థుల హక్కుల గురించి పోరాడుతున్న ఆర్గనైజేషన్ని వాళ్ళు భయభ్రాంతులు గురి చేసేలాగా మా మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ చర్య అనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాము. ఇటువంటి కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులతోటి వసూలు చేస్తూ నీట్, ఎన్ఈఈ, జేఈ అనే కోచింగ్ల పేర్లతోటి వివిధ రకాలైన కోచింగ్ల పేర్లతోటి అక్రమ దందాలు చేస్తున్నారు. వీళ్ళు 2-3 కాలేజీలు నడిపిస్తూ ఆ మనీ కూడా వసూలు చేయడము 2-3 కాలేజీల పేరుతోటి ఇంటర్ అని ఒక ఫీజు, కోచింగ్ అని ఒక ఫీజు, హాస్టల్ అని ఒక ఫీజు, 3 విధాలుగా పేరెంట్స్ని దండుకోవడానికి మాత్రమే ఈ యొక్క బిజినెస్ ప్రకారంగా మాత్రమే ఈ యొక్క చర్య ఉన్నది. మేము హెచ్చరించడము ఎన్ఎస్యుఐ తరపున మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి గారి పక్షాన